గారిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అని ఎప్పుడు తెలుసు? ఫస్ట్ డే బాగుండింది. ప్రోమో షూట్ చేసినప్పుడల్లా 2 డైలాగ్సే ఉండింది. చాలా బాగా అనిపించింది. అసలు ఎంకరేజ్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు పర్ఫామ్ చేస్తే. తర్వాత ప్రాపర్ స్కెడ్యూల్కి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడడం అండ్ డైరెక్టర్ గారి స్టోరీ చెప్పిన తర్వాత ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? అండ్ సేమ్ క్యారెక్టర్ అనిపించింది అంటే గెటప్ కూడా అంటే ఇప్పుడు కూడా ఈ మధ్య పార్టీషన్ అనేది తీయలేదు, ఏ సీరియల్లో కూడా తీయలేదు. నాకు నచ్చదు. కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఇంటర్వ్యూ అయితే చేసేద్దామని చేస్తున్నా. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భవానీ చందన. ఈరోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, బట్ ఎవరు అని చెప్పాల్సిన అవసరం లేదు, తనంటే అందరికీ చాలా ఇష్టం. తన యాక్టింగ్ కానీ, తన మాటలు కానీ, తనని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు, అందరికీ తెలిసిందే. నేనైతే చామంతి అని పిలుస్తున్నాను, బట్ మీరు ఎలా పిలుచుకుంటారు ఏంటి అనేది అది మీ ఇష్టం. బట్ ఈరోజు మనతో పాటు ఉన్న చామంతితో ఎన్నో విషయాలు అయితే మాట్లాడుకుందాం. నమస్తే అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. చామంతి అని పిలిచారు ఏకంగా. అవును, నిజంగా. ఎందుకంటే చాలా బాగుంది. చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూసాను, అండ్ మీ సీరియల్స్ చూసాను. అన్ని చూసిన తర్వాత ఏంటంటే అందరూ చాలా కనెక్ట్ అయింది. శశి బీటెక్ బాగా కనెక్ట్ అయ్యారు, కానీ దాని తర్వాత కనెక్ట్ అయింది అంటే చామంతి. అవునా? అవును, మంగ, నిత్య అందరు మర్చిపోయారా? అందరు మర్చిపోయారు. ఎందుకంటే మీ ఫేస్ ని చాలా మంది మీ యాక్టింగ్ ని ఇష్టపడతారు, చామంతి అని చెప్పేసి అని. అండ్ ఈ రోజు మీరు చామంతిలో అందరికీ కనిపిస్తుంటే ఎందుకు ఇష్టపడుకుంటారు? థ్యాంక్ యూ. ఓకే, ఎలా ఉంది అక్క చామంతి? చామంతి చాలా బాగుంది. అంటే ఇప్పుడు 30 ఎపిసోడ్స్కేనే ఇంత గుర్తింపు పొందడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే ఈ రోజు అంటే మేము ఇంటర్వ్యూ చేస్తున్న ఈ రోజుకి 30 ఎపిసోడ్ కంప్లీషన్ జరిగిందనమాట. సో ఈ తక్కువ స్పాన్ లోనే చాలా ప్రేమను ఇస్తున్నారు జనాలు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, చాలా బాగుంటున్నాయి ఎపిసోడ్స్ కూడా. సో చాలా సంతోషంగా ఫీల్ అవుతాను ఆబ్వియస్లీ. సో ఇంత మంచిగా ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అది కూడా ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ కథ కూడా బాగుంది. ఇప్పుడు నేను ఒక్కదానే బాగుంటే సరిపోదు కదా. సో కథ రాసే వాళ్ళు కానీ మా ఛానల్ నుంచి కూడా చాలా కేర్ తీసుకొని చేస్తున్నారు ఓజీ తెలుగు ఈ ప్రాజెక్ట్ని. అండ్ రైటర్స్ కూడా చాలా మంచిగా, రైటర్ కూడా చాలా మంచిగా డైలాగ్స్ రాస్తున్నారు. అండ్ మా డైరెక్టర్ భార్గవ్ గారు కూడా చాలా బాగా డైరెక్షన్ చేస్తున్నారు. సో నేను శశిరేఖలో మీరు శశిరేఖ అండ్ చామంతి రెండు చెప్పారు కాబట్టి ఈ రెండింటికి ఉన్న బ్రిడ్జ్ లాంటిది ఏంటంటే మా డైరెక్టర్ భార్గవ్ గారు అనమాట. అంటే అదే డైరెక్టర్ సేమ్? నో, దాంట్లో డైరెక్టర్ కాదు, జస్ట్ యాజ్ అన్ అప్రెంటిస్ వచ్చారనమాట భార్గవ్ అప్పుడు. సో నేను భార్గవ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం దాంట్లో. అప్రెంటిస్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి తర్వాత ప్రాంప్టింగ్స్ కూడా నేర్చుకుని అండ్ తర్వాత అసోసియేట్ డైరెక్టర్ అయ్యి అదే సీరియల్లో. సో అప్పుడు మేము మాట్లాడుకుంటూ నేను చాలాసార్లు చెప్పాను, ఒక 2-3 సార్లు చెప్పాను చాలాసార్లు. అంటే నేను హీరోయిన్ గా చేసే దాంట్లో నువ్వు డైరెక్టర్ అవ్వాలి అన్నట్టుగా నేను చాలా చెప్పాను. సో ఆఫ్టర్ లైక్ 10 years తను చామంతిని డైరెక్ట్ చేస్తున్నారు అండ్ చాలా మంచిగా చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వర్కింగ్ విత్ హిమ్ దీంట్లో. సో అతనికి కూడా అంత మంచి జర్నీ జరిగింది ఆఫ్టర్ శశిరేఖ టు హియర్. సో తను ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ డైరెక్టర్ గా చూడడానికి నాకు కూడా సంతోషంగా ఉంది. అండ్ టు కాల్ హిమ్ డైరెక్టర్ గారు అండ్ సార్ అని పిలవడానికే నాకు గర్వంగా చాలా బాగుంటుంది అనమాట. సో ఎందుకంటే మీరు చెప్పారు, సో నేను నెక్స్ట్ ఏ సీరియల్ అయితే చేస్తానో ఆ సీరియల్ ఖచ్చితంగా నువ్వు డైరెక్ట్ చేయాలి అనేసి అని. ఈ రోజు ఖచ్చితంగా నట్టు కాదు, ఈ ముందు ఎలా జరుగుతుందో మాకు తెలియదు కదా. యాజ్ అ ఫ్రెండ్ నేను సరదాగా అప్పుడు నేను హీరోయిన్ గా చేసే దాంట్లో నువ్వు డైరెక్షన్ చేయాలి అన్నట్టుగా మాట్లాడుకున్నాం ఊరికే. అలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా, కానీ అది నిజం చేసి చూపించారు కదా. సో అన్నారు. అండ్ ఆయన కూడా అంత హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి. సో
టీమ్ అంతా అండ్ కో ఆర్టిస్ట్స్ కూడా చామంతిలో అందరూ బాగా దే ఆర్ గివింగ్ దర్ బెస్ట్ అండ్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్లో మంచిగా చేస్తున్నారు కాబట్టి బాగా వెళ్తుంది. ఇంకా 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 బాగా వెళ్ళాలి, జనాలకి ఇంకా ఎంటర్టైన్ చేయాలి చామంతి సీరియల్తో మనం అందరం అని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా మంది మీ సీరియల్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అవునవును, చామంతి కోసం చాలా వెయిట్ చాలా చేస్తారు వెయిట్ చాలా మంది. చేస్తున్నారు అసలు. ఇంకా లైక్ సీరియల్ వచ్చింది, కళ్యాణం కమనీయం వచ్చింది కదక్క, మధ్యలో బ్రేక్ అయిపోయింది. ఇంకా తర్వాత మేఘనాకు రావట్లేదు అని చెప్పేసి మీ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చారు కాబట్టి చామంతి రూపంలో ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? హియర్ ఐ యామ్, వచ్చేసాను అని అన్నాను కదా దాంట్లోనే ప్రోమోలో. సో నేనే అనుకోలేదు మళ్ళీ ఆఫ్టర్ కళ్యాణం కమనీయం ఏమవుతుందో ఏంటో, అంటే చామంతి లాంటి ఒక క్యారెక్టర్ వస్తుంది చేస్తాను అని నాకు కూడా ఎలాంటి ఊహ ఏమీ లేదు. సో జస్ట్ ఒక హోప్ తోని వెయిట్ చేస్తూ ఉన్నాను, మంచి కథ రావాలి అన్నట్టుగా. సో సూన్ యాజ్ అంటే ఛానల్లో ఇంకా ఫిక్స్ అయిపోయారు చామంతి వాళ్ళు కథ అంతా వినగానే, అంటే వాళ్ళంతా డెవలప్ చేసుకోగానే వాళ్ళు కూడా మేఘనానే చేయాలి అన్నట్టుగా వాళ్ళు కూడా వితౌట్ సెకండ్ థాట్ వాళ్ళు కూడా అనుకున్నారు. సో నాకు కూడా చెప్పగానే వాళ్ళకంత నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళకంటే మేమేం గొప్ప కాదు, వాళ్ళకే అని తెలిసి ఉంటుంది. సో ఐ డి నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. హ్యాపీగా బాగుంది చామంతి అనే ఒకటే పేరు. సో టైటిల్ క్యారెక్టర్ మళ్ళీ ఆఫ్టర్ శశిరేఖ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యా. అవును, బట్ మేఘనా గారిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అని ఎప్పుడు తెలిసింది? నాకు ఎప్పుడు తెలిసిందో అది నాకు కళ్యాణ వైభోగం షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకుంటాను. యాజ్ చేస్తూ అప్పటి వరకు చేసుకుంటూ వెళ్ళాను మోస్ట్లీ. అంటే చిన్నప్పటి నుంచి నాటకాలు అన్నీ చేశాను కానీ నాకే ఓకే ఇంత ఫీల్ ఎమోట్ అవ్వగలుగుతున్నాను అన్న. ఎప్పుడు కళ్యాణ వైభోగం జర్నీ బాగుండింది కదా, సో ఆ క్యారెక్టర్స్ని మంగాని నిత్యాని రెండును నేను హ్యాండిల్ చేసేటప్పుడు సో ఆ ఇంటెన్సిటీ మోస్ట్లీ కళ్యాణ వైభోగం సీన్స్ కూడా అలా ఉండేది. అలా కొన్ని సీన్స్లో ఐ థింక్ నాకు ఆర్టిస్ట్ ఉన్నారు అని తెలిసింది. అండ్ ఎప్పుడైనా సరే కెమెరా ఫేస్ చేసినప్పుడల్లా ఐ ఫీల్ అలైవ్, అంటే నాకు ఏదో ఒక కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నాలో నేను బతుకుతున్నాను, దిస్ ఇస్ వాట్ ఐ లైక్ ఎంజాయ్ డూయింగ్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ప్రతిసారి కెమెరా ఫేస్ చేసినప్పుడు నాలో ఒక నటు ఉన్నారు అని అనిపిస్తుంది మోస్ట్లీ. దట్ విల్ బి ది రైట్ ఆన్సర్. అండ్ నాకు మా గురుగారికి ఎప్పుడో నేను చిన్నప్పుడు అందరినీ ఒక అలీబాబా అండ్ 40 Thieves అనే నాటకంలో చాలా మంది ఆర్టిస్ట్ని మర్జీనా అనే క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్కి ఒక లైన్ చెప్పించడానికి కోసం అంటే లైన్ చెప్పించి ఫిక్స్ చేశారనమాట. సో అందరూ వేరే వేరే క్యారెక్టర్స్ అందరినీ ఫిక్స్ చేశారు, ఆయన దగ్గర కూర్చోపెట్టుకున్నారు. చాలా మంది ఒక more than 100 people మెంబర్స్ ఉన్నారు దాంట్లో. సో ఐ వాజ్ ది లాస్ట్ వన్ టు బి కాల్డ్ అపాన్. నేను యాక్చువల్లీ పెద్దవాళ్ళ గ్రూప్కి వెళ్ళిపోయాను బై మిస్టేక్. నేను 8 year ఉండే అప్పుడు, నేను ఇంకా వేరే బ్యాచ్లో ఉండాల్సింది కానీ నేను పెద్దవాళ్ళ బ్యాచ్కి వెళ్ళిపోయాను. అరౌండ్ చిన్నపిల్లలు 10 years 11 years వాళ్ళ బ్యాచ్కి వెళ్ళిపోయాను. నేను 8 years లో ఉండే బ్యాచ్లో ఉండకుండా బై ఛాన్స్ వెళ్ళాను. సో బై ఛాన్స్ ఆయనకు తెలిసింది కదా చూసి, ఇంకా చిన్నపిల్ల ఉంది ఇది చేస్తుందో లేదా అనుకుని ఒకసారి ఊరికే పిలిచారు లాస్ట్లో. అంటే చేయాల్సిన అమ్మాయి కొన్ని రోజులు రాలేదు ఆ క్యారెక్టర్కి. సో తన పేరు కూడా మేఘనా అనమాట. తను రాలేదు. తర్వాత ఎందుకైనా మంచిది ఇంకో మేఘనా ఉంది కదా అని ఆయన పిలిచారంట. ఆయనకు అసలు నన్ను కాస్ట్ చేయాలని లేకుండే కానీ ఆయన పిలిచి మర్జీనా క్యారెక్టర్కి ఒక లైన్ చెప్పమన్నారు. ఆ లైన్ ఏంటో ఆయన చెప్పినట్టుగా చెప్పేశాను. అదొక లైన్, ఆ లైన్. సరే ఆయన నువ్వే మర్జీనా ఇలా నాకు ఇలాగా నా ఇలాగే కాలిపైన ఇలా చెయ్యి పెట్టి నువ్వే మర్జీనా అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో నాకు ఇంకా అది గుర్తుంది చాలా, నువ్వే మర్జీనా. అప్పుడల్లా నేను ఎప్పుడైనా గుర్తు చేసుకున్నప్పుడు మా గురుగారిని రోజు తలుచుకుంటాను నేను. సో ఆ తలుచుకున్నప్పుడల్లా నాకు ఆయన అలా చెప్పడం గుర్తొస్తుంది. ఎప్పుడైనా నేను అంటే బ్యాడ్గా ఫీల్ అయినప్పుడు, చాలా ఎగ్జాస్ట్ అయిపోయిన రోజంతా అది నేను తలుచుకొని ఓకే నన్ను ఆయన అన్నారు నేను నటించగలని, సో అది నటించాలి అని అనుకున్నా. ఆఫ్టర్ దట్ అదొక డైలాగ్ తర్వాత నాకు అసలు ఏం వచ్చేది కాదు. చాలా ట్రైన్ చేశారు ఆయన నన్ను. అదొక్క డైలాగ్ మాత్రం మంచిగా చెప్పారు, ఆయన ఫిక్స్ చేసేసారు. తర్వాత చూస్తే వేరే ఏ డైలాగ్స్ చెప్పట్లేదు నేను. మళ్ళీ వచ్చి మర్చిపోయేదాన్ని, నాకు మెమొరీ అంత మంచిగా ఉండేది కాదు.
కానీ చాలా ట్రైన్ చేశారు నన్ను. ఆల్మోస్ట్ 14 years నేను థియేటర్ చేశాను. తర్వాత ఇంకా సీరియల్స్, కన్నడ సీరియల్స్, తెలుగు సీరియల్స్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒక ఇండస్ట్రీకి వచ్చి? ఇండస్ట్రీకి వచ్చి తెలుగులోకి వచ్చి 11 years అవుతుంది. మోస్ట్లీ ఇండస్ట్రీలో ఉండి 13 years అవుతుంది. అంతకుముందు 2 years కన్నడలో చేశా. ఓకే. సో తెలుగులోకి వచ్చేసి 11 years 11 years అవుతుంది అనమాట. ఓకే. అంటే మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వస్తాను అన్నప్పుడు మీకు ఫుల్గా సపోర్ట్ చేసింది ఎవరు? అమ్మమ్మ, అమ్మ. నాన్నగారు కూడా. కానీ అదే ఆయనకి ఇంట్లో నుంచి తొందరగా 18 yearsకే వచ్చేసాను కదా నేను. సో కాలేజ్ చదువుకొని నాతో పాటు కొన్ని రోజులు ఉండాల్సింది అనేది ఉండింది ఆయనకి. అలా ఉండకుండా నేను అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసేదాను కదా అనేది కొంచెం ఆయనకి ఉండిందేమో. బికాజ్ ఆఫ్టర్వర్డ్స్ హీ వాజ్ వెరీ నాకు ఎంకరేజింగ్ గా ఉండేవారు. కానీ ఆయన చెప్పారు, నాట్ వెరీ హ్యాపీ నువ్వు వెళ్తుంది, ఇంకా నీ ఇష్టం, వెళ్తావంటే వెళ్ళు అన్నట్టుగా అన్నారు అనమాట. ఓకే, అయిపోయింది. తర్వాత హీ వాజ్ ఫైన్. అక్క మీరు షూట్కి వెళ్తారు కదా, సో అప్పుడు ఎలా అనిపించేది ఫస్ట్లో వెళ్ళిన తర్వాత? ఎందుకు నన్ను అక్క అంటున్నారు? చామంతినే బాగుంది కదా. ఓకే, అయితే చామంతినే పిలుస్తాను. ఓకేనా? చామంతి, మీరు ఫస్ట్ షూట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలా అనిపించింది అండ్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? తెలుగులోనా కన్నడలో? ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడా? తెలుగులో ఫస్ట్ డే బాగుండింది. ప్రోమో షూట్ చేసినప్పుడల్లా 2 dialogues ఉండింది. చాలా బాగా అనిపించింది. అసలు ఎంకరేజ్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు పర్ఫామ్ చేస్తే. ఎప్పుడో నాటకాల్లో మేము చాలా కష్టపడి చప్పట్లు తెచ్చుకోవాలి, చాలా బాగా చేస్తేనే చప్పట్లు వచ్చేది. సో ఇక్కడ కొంచెం పర్ఫామ్ చేస్తే ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారేంటా అని చాలా సంతోషంగా అనిపించింది. కానీ తర్వాత ప్రాపర్ స్కెడ్యూల్కి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడడం చాలా కష్టపడ్డాను అనమాట. అంటే నేను మైసూర్ కాబట్టి మాకు అసలు తెలుగు అలవాటే ఉండదు. బెంగళూరులో ఉన్న వాళ్ళకైనా కొంచెం తెలుగు, తమిళ్ ఇదంతా కూడా వాళ్ళకి అలవాటైపోయి ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ఉంటారు మాట్లాడే వాళ్ళు. కానీ మా కన్నడ మాట్లాడే ఫ్రెండ్స్ ఏ ఉంటారో, కాస్త కోస్తా ఇంగ్లీష్ నేర్చుకుంటాం తప్ప మాకు వేరే లాంగ్వేజ్ పరిచయమే ఉండదు. సో నేను అలా క్లీన్ స్లేట్ లాగా వచ్చాను ఇక్కడ. కాబట్టి తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను. సో సెకండ్ డేనే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి నేను, అంటే ఇప్పుడు సినిమాలో అయినా ముందే డైలాగ్స్ ఇస్తారు, మేము నేర్చుకోవచ్చు, టైం ఉంటుంది, 1 or 2 scenes షూట్ చేస్తారు. బట్ ఇనీషియలీ ఫస్ట్ నుంచే మాకు సీరియల్స్లో అలా ఉండదు కదా, కంటిన్యూస్గా షూట్ చేస్తుండే. నేను కన్నడ సీరియల్స్ నుంచి వచ్చాను, అక్కడ లైవ్ రికార్డింగ్ ఉండేది, ఆ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. కానీ ఇక్కడ మాకు పిన్ డ్రాప్ సైలెన్స్ అనేది ఏమి ఉండదు కదా, డబ్బింగ్ అవుతున్న తర్వాత కాబట్టి ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటారు. ప్రాంప్టింగ్ అలవాటు పడాలి, అది కూడా కష్టమే. లైవ్ రికార్డింగ్ కంటే ప్రాంప్టింగ్ తీసుకోవడం యాక్చువల్లీ కష్టం. సో ప్రాంప్టింగ్ అంటే చాలా మంది ఈజీ అనుకుంటారు, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కానీ సో అదంతా చూసి చాలా భయపడిపోయాను. సెకండ్ డే ఆఫ్ షూట్ నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు సార్ అని చెప్పాను. యాక్చువల్గా నేను వెళ్ళిపోతాను, పంపించండి, వేరే ఎవరైనా తీసుకోండి, మీకు ప్రాబ్లం అవుతుంది, నేను చాలా టైం తీసేసుకుంటున్నాను, మీకు ఇలాగా టైం తీసుకుంటే లాస్ అవుతుంది, ప్లీజ్ సార్ నన్ను పంపించండి, నాకు ఇబ్బంది పడ్డం ఇష్టం లేదని ఏడ్చేశాను. కానీ వాళ్ళు లేదు చేయగలుగుతావు, చెయ్యి అని చాలా సపోర్ట్ ఇచ్చారు. అక్కడ నిహారిక అని తలుచుకోవాలి నేను. తను నాకు చాలా తెలుగు నేర్పించడంలో తన్ని నేను లైఫ్ లాంగ్ తలుచుకుంటాను. బికాజ్ నేను తెలుగు మాట్లాడగలుగుతున్నానంటే అది బికాస్ ఆఫ్ నిహారిక. షీ థాట్ మీ అ లాట్. అండ్ నేను ఎప్పుడు తప్పు మాట్లాడినప్పుడల్లా నన్ను కరెక్ట్ చేసింది. కరెక్ట్ చేసి తనకి కన్నడ కూడా వచ్చేది. సో నాకు కన్నడ ట్రాన్స్లేషన్ కూడా తను, నాకు ఆ ఎమోషన్స్ కానీ ఏదైనా ఇలా చెప్తున్నారు అనేదంతా నాకు చెప్పేది తను, ట్రాన్స్లేట్ చేసి విత్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. సో తను రాయచూరులో BDS చదువుకుంది అనమాట, డెంటల్. సో తనకి కన్నడ కూడా టచ్ ఉండింది. సో తను నాకు హెల్ప్ చేసింది. సో అప్పుడు తెలుగు రాదు కాబట్టి భయంగా అనిపించేది. ఇప్పుడు తెలుగు వచ్చు, కానీ కెమెరా ఫేస్ చేసేది ఏ ఎక్సైట్మెంట్తో అయితే ఫస్ట్ డే కెమెరా ఫేస్ చేశాను, ఈ రోజుకి అలాగే ఫేస్ చేస్తాను. విత్ ఆల్ ఎక్సైట్మెంట్ ఐ ఫేస్ ది కెమెరా ముందుకు వచ్చాను అంటే ఒక ఎక్సైట్మెంట్. అవును. ఓకే, ఎంత టైం పట్టింది చామంతి అండ్ తెలుగు నేర్చుకోవడానికి? ఐ మీన్ ఎన్ని మంత్స్ పట్టింది? ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నానండి. నాకు ఎలా వస్తుంది మాట్లాడుతున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు. కానీ నేర్చుకోవడం లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి నేర్చేసుకున్నాను అనేది అయితే కాదు. రోజు కొన్ని కొత్త వర్డ్స్ నేర్చుకుంటూ ఉంటాను, కొత్తగా లైన్ ఫార్మేషన్స్ చేయడం నేర్చుకుంటూ ఉంటాను. సో ఇట్స్ లైఫ్ లాంగ్ జర్నీ. నేర్చుకున్నానని కాదు, కానీ కొంచెం గ్రిప్ వచ్చింది
అంటే శశిరేఖలో అలా వెళ్ళిపోయింది. తెలంగాణ నేర్చుకున్నా యాక్చువల్లీ శశిరేఖలో. చాలా మంది మహి వీళ్ళందరూ తెలంగాణ మాట్లాడతారు. మహి అండ్ ప్రతాప్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు తెలంగాణ మాట్లాడేవారు. సో నేను తెలంగాణనే వచ్చు నాకు. సో తెలంగాణ నుండి కళ్యాణ వైభోగం చేసినప్పుడు కళ్యాణ వైభోగంలో అమలాపురం మనకి అక్కడ గోదావరి స్లాంగ్, అక్కడ గోదావరి స్లాంగ్ నేర్చుకున్నా. నాకు మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం మన టీమ్ లో కూడా అందరూ ఫ్రెండ్స్ అందరూ గోదావరి ఆంధ్రానే. సో ఆంధ్ర అక్కడ నేర్చుకున్నాను. సో నేను చెప్పినట్టే రోజు ఒక్కొక్క కొత్త కొత్త లెసన్స్ అన్నమాట నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా నేర్చుకుంటూ గ్రిప్ రావడం కళ్యాణ వైభోగంలో కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు చామంతికి ఎలా వచ్చింది? నేను ఆల్సో రక్త సంబంధం చేసినప్పుడు విజయవాడ మాట్లాడా. విజయవాడలో ప్రాపర్ బుక్కిష్ మనకి బుక్ లో ఏముంటుందో అలా మాట్లాడారు కదా, స్లాంగ్స్ లాంటిది ఏం లేదు దాంట్లో ఎక్కువ. సో ఓహో ఇలా ఉంటుందా ఇది అని. సో విత్ ఎవ్రీ సీరియల్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకుంటా. అండ్ సెట్ లో ఇంతవరకు సీరియల్స్ అన్ని చేశారు కదా, సో మీతో ఎలా ఉంటారు? మీతో పాటు నటించే తోటి నటులు అందరు బాగుంటారండి, చాలా బాగుంటారు. నాకేమి ఎప్పుడు కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు కాలేదు. వెరీ స్వీట్ పీపుల్. అంటే తెలుగు ఆర్టిస్టులనే నేను సంతోషంగా చెప్తాను ఎక్కడైనా. చాలా బాగుంటారు. అండ్ మీరు తెలుగులో ఫస్ట్ చేసిన సీరియల్ ఎలా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ చేసిన సీరియల్ ఫస్ట్ సీరియల్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ సీరియల్లో తెలియదు కదా నాకు, అంటే ఇంత అభిమానం అనేదే తెలియదు నాకు, నమ్మకమే లేదు. అందరూ చెప్తుంటే చాలా అభిమానిస్తున్నాం, అదే తెలుగు రాదు బేసిక్ గా, వాళ్ళ అభిమానం అర్థమయ్యేది కాదు నాకు, కొంచెమే అర్థమయ్యేది. ఒకసారి హనుమకొండలో ఒక కేజ్ లో నుంచి క్రేన్ లో నన్ను దింపారనమాట, ఫుల్ ఫైర్ వర్క్స్ అంతా చేసి. చాలా మంది, సముద్రం అంత జనాలు ఉన్నారు అక్కడ. నాకు నిజం చెప్పాలంటే అది సర్ప్రైజ్, సంతోషం. శశిరేఖ పరిణయం చేస్తున్నప్పుడు సర్ప్రైజ్, సంతోషం ఇవంతా కాదు, భయం, షాక్. నన్ను చూడ్డానికే వచ్చారా నిజంగా, శశి నడుస్తుంటే షాక్. ఇట్ వాజ్ ప్యూర్ షాక్ అంతే ఇంకా. సో అదంతా ఇప్పుడు ఓహో ఇంత అభిమానం పొందానా అని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఐ థింక్ అప్పుడు కంటే ఎక్కువ. ఇంకో విషయం తెలుసా, మా డాడీకి మీరంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ శశిరేఖ పరిణయం వస్తుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ సీరియల్లో ఎలా ఉంటుందో మా డాడీ కూడా అంతే అనమాట, సేమ్ అనమాట. మా అత్తయ్య కూడా సేమ్ అలానే ఉండేవాళ్ళు అనమాట. అది చూసిన తర్వాత మా డాడీని అలానే అనేదాన్ని, మా అత్తయ్యని అలానే చెప్పేదాన్ని. మా డాడీ కరెక్ట్ మీ సీరియల్ వస్తుందంటే డాడీ పెట్టు, మీ పేరు పెట్టేవాళ్ళు కాదు, శశి బీటెక్ పెట్టు, ఇంతే, శశి బీటెక్ పెట్టు. అండ్ మీది కళ్యాణ వైభోగం వచ్చింది కదా, నిత్య పెట్టు ఆ పేరు పెట్టి సీరియల్ పెట్టి పిలిచేవాళ్ళు కాదు, నిత్య పెట్టు. అండ్ ఇప్పుడు చామంతి వస్తుంది కాబట్టి నాన్న చామంతి పెట్టు చూడాలి, ఇంతే. ఎంత ఎగ్జైట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు అసలు. అవునవును, డెఫినెట్లీ. అంటే అలానే స్టోరీస్ కూడా అలానే వచ్చాయి కాబట్టి. ఇంకా శశిరేఖలో నాకు కొంచెం నా క్యారెక్టర్ కి చాలా దగ్గరుండే సీరియల్. when I was 19.5 అది స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను కూడా చెల్లిపిగా అల్లరిగా, వాళ్ళు నన్ను బట్టి క్యారెక్టర్ కూడా ప్రభు గారు డిజైన్ చేశారనమాట శశిని. సో శశి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్, నా క్యారెక్టరైజేషన్, నా ఒరిజినల్ మేఘన క్యారెక్టరైజేషన్ కి చాలా దగ్గరగా ఉండే క్యారెక్టరైజేషన్ అనమాట. సో అది అలాగా జనాలకి రీచ్ అవ్వడానికి నాకు హెల్ప్ అయింది అనుకుంటా. అండ్ మీకు ఇంకో విషయం చెప్తాక, ఫస్ట్ శశిరేఖ పరిణయం వచ్చిన తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉంటారనమాట, వాళ్ళు ఇప్పటికీ నిన్న వాళ్ళకి చెప్పాను నేను ఇట్లా షూట్కి వెళ్తున్నాను అనేసి అని చెప్తే వాళ్ళు అప్పట్లో కొట్టుకునే వాళ్ళు. సేమ్ మీ ఫేస్ కట్ లానే ఇంకొక అమ్మాయి మా ఫ్రెండ్ది ఉంటుంది, ఇంకొక ఫ్రెండ్ కూడా వాళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట. తన ఫేస్ కట్టే అలా ఉందా, నా ఫేస్ కట్ అలా లేదా అని చెప్పేసి అని ఆ అమ్మాయి తనని కొట్టింది. ఇలా మీకు చాలా మంది బయట ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ తెలుగులో అయితే మీరు చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. అండ్ వాళ్ళిద్దరికి థ్యాంక్స్, మీ ఇద్దరు ఫేస్ కట్ నాలానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది మిమ్మల్ని ఓన్లీ సీరియల్స్ లోనే కాకుండా మూవీస్ లలోని, వెబ్ సిరీస్ లలోని చూడాలి అనుకుంటున్నారు. మీరు ఓన్లీ సీరియల్స్ కే పరిమితం అవుతారా, లేదంటే వెబ్ సిరీస్ కూడా చేయాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? డెఫినెట్లీ నాకు తగిన క్యారెక్టర్ వస్తే, నాకు నచ్చిన క్యారెక్టర్స్ వస్తే ఎందుకు చేయనండి. డెఫినెట్లీ ఏ మీడియం అయినా ఒకటే నాకు. ఎవరైనా ఒక మంచి నాటకం చేస్తున్నాము, లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలి, మీరు వచ్చి చేయండి, నేర్చుకోండి అంటే అది కూడా చేస్తాను. సో నాకు అలాంటి ఇదే చేయాలి అదే చేయాలి అనేది ఏం లేదు, ఏదైనా చేస్తాను. నటించాలి అంతే.
అండ్ చామంతి చేయడానికి ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? రావాలి కదా ఇలాంటి నాకు సూట్ అయ్యేలాగా క్యారెక్టర్ వస్తేనే చేయడం బెటర్ అనిపించింది. సో చామంతి అనుకోవచ్చు చాలా మంది ఇప్పుడు కళ్యాణ వైభోగం కూడా పల్లెటూరే చేశారు. సో ఇది కూడా పల్లెటూరుదే లానే ఉంటుంది, డిఫరెంట్ గా సిటీకి వెళ్ళడం సేమ్ అదే డిఫరెంట్ గా ఏముంటుంది అన్నట్టుగా అనుకోవచ్చు. కానీ మీరు చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్ ఉంది. మనకి మన మంగ క్యారెక్టర్ కును ఈ చామంతి క్యారెక్టర్ కి కంప్లీట్ డిఫరెంట్ షేడ్ అయినా అది చెప్పినప్పుడే అనిపించింది. సో దిస్ ఇస్ డిఫరెంట్, నేను ఎప్పుడు చేయలేదు ఇలాగా. నేను ఇంత అంటే కొంచెం టామ్ బాయ్ క్యారెక్టర్స్ ఎక్కువ, శశిరేఖలోనే టామ్ బాయ్ కొంచెం, అండ్ దాని తర్వాత కూడా మంగ క్యారెక్టర్ లో కూడా ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు శశిరేఖకి మంగ క్యారెక్టర్ కి లుక్ డిఫరెన్స్ కూడా చాలా ఉండింది. బట్ ఎనీవే కొంచెం టామ్ బాయిష్, కొంచెం బోల్డ్ గా ఉంటుంది, తను గొడవలకి వెళ్తుంది, ఎవరితో కొట్టించుకున్న రకం అయితే కానే కాదు అన్నట్టుగా ఉండింది. బట్ హియర్ దీంట్లో చామంతి ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అండ్ కొంచెం తగ్గే ఉంటుంది, కొంచెం భయం ఎక్కువ ఉంటుంది, అలాంటి ఒక ఇన్నోసెన్స్ ఉండే, చాలా ఇన్నోసెన్స్ ఉండే. దాంట్లో కూడా ఇన్నోసెన్స్ ఉంటుంది కాదన్నాను, బట్ ధైర్యం ఉండేది. సో దీంట్లో ఏంటంటే ధైర్యం ఉంది, బట్ సిచ్యుయేషన్స్ వల్ల అంత ధైర్యాన్ని చూపించుకునే సిచ్యుయేషన్స్ కూడా ఉండదు. సో ఎవ్రీ క్యారెక్టర్ ప్యారలల్స్ ఉండొచ్చు కొన్ని దాంట్లో, కానీ కథ సిచ్యుయేషన్స్ అంతా డిఫరెంట్గా ఉంది చామంతిలో కూడా. సో ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ ఈ షై నేచర్డ్ అండ్ షైనెస్ ఉండేది కాదు ఇప్పుడు నాకు చేసిన, ఇంతకు ముందు చేసిన తులసి క్యారెక్టర్ లో కూడా షైనెస్ అనేది ఎక్కువ ఉండేది కాదు. సో ఐ వాజ్ వెరీ బోల్డ్. శశిరేఖ గానీ దేంట్లో అయినా నేను బోల్డ్ గా ఉండే క్యారెక్టర్, షై అనేది ఎక్కువ లేదు. కానీ దీంట్లో వెరీ షై, ఇన్నోసెంట్, కొంచెం తగ్గి ఉండడం అలాంటిదే ఉంది. సో డిఫరెంట్ షేడెడ్. సో నాకు చాలా మంది అనుకున్నారు సేమే ఉంటుందేమో, అలానే సేమ్ గానే చేస్తుందేమో అన్నట్టుగా. చాలా మందికి ఆ డౌట్ వచ్చి ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ యూ కెన్ లైక్ కంప్లీట్లీ ఈజీలీ డిఫరెన్షియేట్ with all my characters and చామంతి differently. అండ్ డైరెక్టర్ గారి స్టోరీ చెప్పిన తర్వాత ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? అండ్ సేమ్ క్యారెక్టర్ అనిపించింది అంటే గెటప్ కూడా, అంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే లుక్స్ సేమ్ ఉండొచ్చు కొంచెం, కాకపోతే ఏంటంటే క్యారెక్టర్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా ఉంటాయి. లేదండి, కంప్లీట్లీ డిఫరెంట్. నాకు చెప్పినప్పుడే నాకు ఐ కుడ్ లైక్ నాకు ఈజీగా తెలిసిపోయింది ఇది డిఫరెంట్, ఇది నేను ఇంతకు చేసింది అయితే కానే కాదు అని. నేను కూడా అందుకనే అంత సింపుల్ గానే ఉండాలని, మీరు ఇంతకు ముందు ఎక్కడ అబ్జర్వ్ చేసినా నేను ఎప్పుడు కూడా ఈ మధ్య పార్టిషన్ అనేది తీయలేదు, ఏ సీరియల్లో కూడా తీయలేదు. నాకు నచ్చని ఒక హెయిర్ స్టైల్ అంటే అదే, మధ్య పాపిడి తీయను నేను. బట్ దీంట్లో వెన్ ఐ హర్డ్ ది క్యారెక్టర్ నాకు అనిపించింది ఏంటంటే అంత ఇన్నోసెన్స్, అసలు లుక్స్ గురించి కానీ దీని గురించి కానీ, అందమైన అమ్మాయి కానీ లుక్స్ గురించి కొంచెం కూడా ఏమీ పట్టింపు లేని లాంటి క్యారెక్టర్ కాబట్టి. సో నేను లెట్ మీ ట్రీట్ ఇట్ ది సేమ్ వే. నేను ఒకవేళ బాగా కనిపించకపోయినా పర్లేదు, మధ్య పార్టిషన్ తీసుకొని చేద్దాము, అంత సింపుల్ గానే చేద్దాము అనుకుని. సో మధ్య పార్టిషన్ అది లాంగ్ హెయిరే ఉండాలి అన్నట్టుగా అలాగా చేశానమాట. సో వర్కింగ్ అవుట్ చాలా బాగా ఉంది. అంటే ఆ ఇన్నోసెన్స్ అనేది ఛానల్లో కూడా లుక్ చూడగానే వాళ్ళు కూడా వాళ్ళే రెఫరెన్స్ పంపించారు నాకు ఇలానే ఉండాలి అని. సో నేను కొంచెం ఏమైనా మార్చుకుందాం అనుకున్నా సరే ఇది ఒకసారి చూద్దాము అని అనుకుని చూసాం అంతే ఫస్ట్. అండ్ ఛానల్లో కూడా అదే చెప్పారు, ఎస్ వీ కెన్ సీ చామంతి అన్నట్టుగా అన్నారు లుక్ చూడగానే. సో ఇంకా వాళ్ళ డిసిషన్ మీద తర్వాత ఇంకా మనం ఏం చేద్దాం. బట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మధ్య పార్టీషన్ తోటి చామంతి ఇంకా ముద్దుగా కనిపిస్తుందా? మీరు చెప్పాలి. అది అయితే చెప్తున్నా కదా, నేనైతే ఆల్రెడీ చెప్పేస్తాను చామంతి, బట్ నిజంగా ఇంకైతే నాకు చాలా ముద్ద చామంతి అంటారు కదా, అలానే కనిపిస్తుంది. ఫస్ట్ నేను వెయిట్ చేశాను, ఏంటి సీరియల్స్ ఇంకా రావట్లేదు, వస్తే చూద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అని. బట్ చామంతి కమింగ్ January 1st అన్నారు. ఓకే, నైస్. అదే మేము లుక్స్ ఇదంతా కూడా ఇంపార్టెంట్ కాదేమో, వన్స్ ది స్టోరీ అండ్ క్యారెక్టర్స్ బాగుంది కాబట్టి మేము ఎంతలాగా ఆ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఇస్తున్నామో, అండ్ స్టోరీ అండ్ డైలాగ్స్ సిచ్యుయేషన్స్ బాగుండే, స్క్రీన్ ప్లే బాగుండేసరికి జనాలు కూడా ఆ దాని మీదే వెళ్ళిపోతారు. సో దాని వల్ల చామంతిని కూడా ఓన్ చేసుకుంటారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హూవర్ ఇస్ టేకింగ్ ది స్టోరీ లైక్ దట్ అంతే. అండ్ చామంతి గెటప్ కు ఎంత ఎఫర్ట్స్ పెడతారు అక్క మీరు ఆ కాస్ట్యూమ్స్ మొత్తానికి?
ఎఫర్ట్స్ కొంచెం దాని కాస్ట్యూమ్ కి కొంచెం నేనే పెడతాను, బట్ నాకు అదే ఇచ్చారు కొంచెం అర్ధీ టోన్స్ లో వెళ్ళాలి అన్నట్టుగా. సో ఫుల్ అర్ధీ టోన్స్ లో వెళ్ళడానికి కూడా కష్టమే అవుతుంది, కానీ నాకు కొంచెం అడ్డి ట్రిక్కీగానే అనిపిస్తుంది. బికాజ్ నాకు 3 వేరే వేరే కలర్స్ చేయాలి, బట్ మనకి ఒకటికొకటి మ్యాచ్ అవ్వాలి, కాంట్రాస్ట్ ఉండాలి, కానీ 3 ఒకటే ఉండొద్దు. అండ్ బ్లౌజ్ అండ్ లంగా మ్యాచ్ అవ్వద్దు, ఓనీ సపరేట్ ఓనీ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఉండాలి. సో మ్యాచ్ కూడా అవ్వద్దు మై దిస్ థింగ్, అండ్ ఇట్ హ్యాస్ టు కాంట్రాస్ట్ మై టాప్ అండ్ ఇది లంగా లెహంగా. అండ్ ఇన్ బిట్వీన్ ఆ బోనికి కూడా 2 కాంట్రాస్ట్ అవ్వాలి. సో ఇంత ఆలోచించుకుని నేను డిజైన్ చేసుకోవాలి ఎవ్రీడే. మీరే డిజైన్ చేసుకుంటారు? నేనే డిజైన్ చేస్తాను. అండ్ ఎవ్రీ టైం ఏ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే చామంతి పెండెంట్ పెట్టారు. అది మీరు చేసిందా లేదంటే ఛానల్ వాళ్ళ లొకేషన్. అండ్ మీకు కళ్యాణ వైభోగంలో కూడా ఒక థ్రెడ్ ఉంటుంది, సో అది వాళ్ళే అండి, అది కూడా వాళ్ళే ఇచ్చారా? సో లుక్ మీకు ఇంకా లుక్ వాళ్ళే ఇస్తారు. ఫస్ట్ లుక్ వాళ్ళు మాకు సెట్ చేసి ఇలాగా కంటిన్యూ అవ్వాలంటారు, సో దాన్ని బట్టి మేము నెక్స్ట్ కంటిన్యూ అవుతాం అనమాట. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన సీరియల్స్ అన్నిట్లో కన్నా ఏంటంటే చామంతిలో చాలా స్పెషల్ గా నాకు అనిపించింది లైక్ చిట్టి రోబో. అవును, నాకు కూడా స్పెషల్ అనిపించింది. అండ్ చిట్టి రోబో గురించి ఏం చెప్తారు? ఫస్ట్ మీరు దాన్ని చూడగానే మీకు ఎలా అనిపించింది ఆ ఎగ్జైట్మెంట్? దాంతో మాట్లాడడం కూడా మీరు లైక్ తను ఓన్లీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది, తెలుగు రాదనమాట. చామంతి ఎంత సర్ప్రైజ్ అయ్యిందో నేను కూడా అంతే సర్ప్రైజ్ అయ్యాను, బికాజ్ ఐ వాజ్ నాకే సర్ప్రైజ్. నేనే ఎప్పుడు రోబోని చూడలేదు, ఫస్ట్ టైమే చూసాను. సో ఇంకా చామంతి ఇంకా పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి ఇంకా కొత్తగా ఉంటుంది కదా తనకి. సో బాగుంది, ఆ ట్రాక్ బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు మనుషులతో యాక్ట్ చేశాను, కానీ రోబోలతో యాక్ట్ చేయడం చాలా కష్టం అండి. బేసిక్ గా మీకు బాగా అనిపిస్తుంది, కానీ మేము షూటింగ్ లో చాలా కష్టపడతాం ఆ రోబోతో యాక్ట్ చేయడం. నిజంగా సీరియల్ మొత్తం అన్నిటికన్నా ఫస్ట్ మీరు చిట్టి రోబోతో మాట్లాడతారు కదా, అది చాలా బాగుంది అసలు. కానీ ఆ చిట్టితో యాక్టింగ్ చేయడం చాలా కష్టం అసలు. అందరు అనుకుంటారు కానీ రోబో ఈజీగా చేసేస్తారు, దాంతో చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అది పడే మాకే తెలుసు షూటింగ్ లో ఆ కష్టం. ఏదైనా ఒక కష్టం ఎలా పడ్డారో చెప్తారా తనతో? అది ప్లేస్ ఇవ్వకపోతే ప్లీజ్ గివ్ మీ ద వే అంటది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని చేయాలి. సో మనుషులకైనా చెప్పొచ్చు, దాన్ని మేమే ఆపరేట్ చేయాలి కదా. కానీ షూటింగ్ లో స్క్రీన్ లో మీకు కనిపించేది వేరు, బట్ షూటింగ్ లో ఇట్స్ డిఫికల్ట్ కొంచెం. అంటే ఫ్రేమింగ్స్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి అలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. అండ్ అది మేము మా క్యూ కోసం వెయిట్ చేయదు, అది యాక్ట్ చేస్తూ ఉంటుంది, మేము దానికి ఇదయ్యి చేయాలన్నమాట, సింక్ అయ్యి చేయాలి. సో అదంతా కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. మొత్తం 2 రోబోస్ కదా? ఒకటే, తనకు పిల్ల రోబో ఉంటుంది, చిన్న రోబో. ఈ రోబోస్ తో స్టోరీ ఏమైనా ఉందంటారా చామంతిలో? చూడాలి ముందుకి ఏమైనా చూడాలి. సో డెఫినెట్లీ ఉంటుంది, ఏదో చిన్న మధ్యలో అప్పుడప్పుడు రిలీఫ్ కోసం ఉంటుంది నాకు తెలుసు, ఒక చిన్న ట్విస్ట్. ఎందుకంటే జనాలంగా వచ్చింది కాబట్టి డెఫినెట్లీ అది కంటిన్యూ చేస్తారు. ఓకే. అండ్ మీరు ఏమైనా మీరు ఇంటర్వ్యూ కన్నా వచ్చి చామంతి కథ మొత్తం తెలిసేసుకుంటున్నారు అంతే కదా? అందుకని ఫస్ట్ నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది ఆ చిట్టి రోబో గురించి. చిట్టి చామంతి ఏం చెప్తుందని వింటున్నా, బట్ ఏం చెప్పట్లేదు, నెక్స్ట్ ఉంది అనేసి అని అంటున్నారు అంతే. చిట్టి గురించా? చిట్టి రోబో, చిట్టికి చిట్టి రోబో గురించి అడుగుతున్నారా? అది ఏం లేదు, జస్ట్ తనలో ఒక ఇదే అనమాట. అంటే ఇల్లు క్లీన్ చేయడానికి వాటికి చిట్టి రోబో ఉంటుంది అంతే. రోబో మెయిన్ అదొకటే, దాన్ని ఒక సబ్ డివిజన్ లాంటిది అంతే, వన్ ఆఫ్ ది పార్ట్ అంతే. ఓకే అక్క, మీరు మనసు విప్పి మళ్ళీ అక్క అనేస్తున్నారు మీరు. నాకు చామంతి అని పిలవాలని ఉంది, బట్ ఏంటి అంటే పిలవలేకపోతున్నాను. లేదు నేను అసలు నాకు చామంతి అని నేను పెట్టుకుంటానేమో, కానీ చామంతి అని అయితే నేను పిలవలేను. లేదు, నేను అక్క అని ఫిక్స్ అయ్యాను. చామంతిలా ఉన్నారు, చామంతిలా పిలవాలని అనిపిస్తున్నా, పిలవలేను, బట్ అక్క అనే పిలుస్తాను నేను. అక్క, మీరు మనసు విప్పి మాట్లాడుకునే వ్యక్తులు ఎవరు? మీకు ఎప్పుడైనా బాధ అనిపించినా గానీ, హ్యాపీగా అనిపించినా గానీ వీళ్ళతో షేర్ చేసుకోవాలి? మా అమ్మతోనే, స్వరూప్తో కూడా రోజు మాట్లాడుతూనే ఉంటాం. సో ఆల్మోస్ట్ అన్ని విషయాలు తనతో మాట్లాడుకుంటా. రూప ఉంది నా ఫ్రెండ్ ఇండస్ట్రీలోనే, తనతో మాట్లాడతా. ఇంకా కంప్లీట్ గా అన్ఫిల్టర్డ్ గా మాట్లాడేది అంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఉంది కదా, 8 years నుంచి నేను థియేటర్ చేశానని చెప్పాను కదా. సో అక్కడ నా ఫ్రెండ్ దిశ అనమాట, తనతోనే కంప్లీట్ గా అన్ఫిల్టర్డ్ గా మాట్లాడుకుంటాను అనమాట. ఏదైనా సరే షేర్ చేసుకుంటాను. ఓకే. అండ్ మీకు ఎవరిని చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది?
మా ఇంట్లో వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు ఎక్సైటెడ్ గా ఉంటుంది. ఇంటికి వెళ్ళినప్పుడల్లా దాంట్లో కూడా మా కుక్క పిల్లల్ని, మా పెట్స్ 2 పెట్స్ ఉన్నాయి మాకు మైసూర్లో, టింకు చింటూ అని. సో టింకు చింటూని చూసినప్పుడు అవి నన్ను చూస్తే ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాయి కదా. సో అలాంటి వెల్కమ్ నాకు ఇంకెవ్వరు ప్రపంచంలో ఎప్పుడు ఇవ్వలేరు. సో వాళ్ళని చూసి నేను ఎక్సైట్ అవుతాను అనమాట. సో మోస్ట్ ఎక్సైటింగ్ అంటే వాళ్ళని చూస్తే అవుతాను నేను కూడా. అండ్ ఫైనల్ గా చామంతి ఆలియస్ మేఘన ఎలాంటి వ్యక్తి? చామంతి వ్యక్తి వేరులేండి, మేఘన ఎలాంటి వ్యక్తి అంటే అది మీరే చెప్పాలి. నేను ఎలాంటి వ్యక్తి, నేనే ఎలా మేఘన ఎలాంటి వ్యక్తి అనేది ఆల్మోస్ట్ మా అందరికి తెలుసు. బట్ ఏంటంటే మేఘన కూడా ఎలాంటి పర్సన్ అనేది మేఘననే చెప్పాలి. నా గురించి నేనే ఎలా చెప్పుకుంటాను? మీకు చెప్పాలి ఇప్పుడు. అంటే ఏం చెప్పాలండి? ఎలా అంటే పాజిటివ్ నెగిటివ్, ఎవరైనా నెగటివ్ గా ఉండే వాళ్ళని నెగటివ్ అని చెప్పుకుంటారా ప్రపంచం? మనలో ఏంటంటే కొన్ని నెగిటివ్ ఉంటుంది, కొన్ని పాజిటివ్ ఉంటుంది కదా. సో అట్లా ఇది అందరికీ ఉంటుంది అనుకుంటా, నెగటివిటీ పాజిటివిటీ రెండు కూడా. కొంచెం పాజిటివ్ ఎక్కువ ఉండాలి, నెగటివ్ అనేది మనం ఎప్పటికప్పుడు ఇంట్రోస్పెక్ట్ చేసుకొని తగ్గించుకుంటూ ఉండాలనుకుంటాను. సో ఎవరు నెగటివ్ లేదు అనేది అయితే ఉండదంట అనుకుంటా నేనైతే. ఓకే. అంటే మాకైతే మేఘన ఇస్ గుడ్. నేను డిఫైన్ చేసుకోమంటే చాలా కష్టమైన క్వశ్చన్. ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? పేరెంట్స్, అమ్మ నాన్న, అన్నయ్య, మా వదిన గాని, నా ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్. స్వరూప్. సో మా కుక్క పిల్లలతో పాటు వాళ్ళు అండ్ మా ఇన్లాస్, సో అందరూ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఇంపార్టెంటే. ఓకే అక్క, మనం ఆన్ స్క్రీన్ ఉంటున్నాము అంటే మెయింటెనెన్స్ ఫేస్ అనేది చాలా మెయింటైన్ చేయాలి. అందులో సీరియల్స్ మనం చేస్తున్నామంటే డే అండ్ నైట్ అనేది డిఫరెన్స్ లేకుండా చాలా కష్టపడాలి కాబట్టి. అండ్ మీరు ఫుడ్ ఎలా తీసుకుంటారు? ఫుడ్ కానీ స్కిన్ కేర్ కానీ? ఫుడ్ మాక్సిమం న్యూట్రిషియస్ గా తీసుకోవాలి. అప్పుడప్పుడు డెఫినెట్లీ నేను కూడా జంక్ మీద ఆధారపడతా. నాకు లేకపోతే సోల్ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అప్పుడప్పుడు ఏదైనా ఒకటి ఐస్ క్రీమ్ కానీ అలాంటి తింటా. బట్ మాక్సిమం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ కానీ ప్రోటీన్ కరెక్ట్ గా తీసుకోవాలి. సో ఎవ్రీడే ఇంత ప్రోటీన్ ఎన్ని గ్రామ్స్ అనేది తీసుకోవాలి అనేది కంపల్సరీ కరెక్ట్ గా తీసుకోకపోయినా మాక్సిమం ప్రయత్నిస్తాను ప్రోటీన్ నీడ్స్ కంప్లీట్ అయ్యేలాగా. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ నేను తక్కువ. ఒక పొమగ్రానేట్ ఒకటే తింటాను, అది కూడా వెరీ రేర్లీ అప్పుడప్పుడు. అదర్వైజ్ నేను ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడను నేను తినడం. ఏ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు మరి? నాకు జంక్స్ ఇష్టం. ఏ జంక్ అయినా జంక్ ఫుడ్ అంటే ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది? ఎనీథింగ్ స్పైసీ. నాకు ఆవకాయ పప్పు ఇవంతా చాలా ఇష్టం. హైదరాబాదీ ఫుడ్ అంటే ఆవకాయ పప్పు చాలా ఇష్టం. చాలా ఇష్టం. అండ్ అక్క, మీరు వచ్చేసి వీక్లీలో ఎన్ని డేస్ షూట్ చేస్తారు? మాకు స్కెడ్యూల్ అంటూ ఉంటుంది. 6 days ఒక స్కెడ్యూల్. ఆ తర్వాత ఒక 4 to 5 days బ్రేక్ వస్తుంది, ఆర్ సమ్ టైమ్స్ 1 week బ్రేక్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో 6 to 7 days స్కెడ్యూల్ ఉంటుంది. అలాగా కంటిన్యూస్ స్కెడ్యూల్ ఉంటుంది. ఓకే. చామంతి సెట్ లో ఎలా ఉంటారు అక్క అందరూ? రమాదేవి గారు కానీ అందరు చాలా బాగుంటారు. ప్రేమ్, రమాదేవి గారు, ఐశ్వర్య అంటే మన రోజా క్యారెక్టర్, రోజా సిస్టర్ క్యారెక్టర్. సో భార్గవ్ అంటే అన్నయ్య అరుణ్ క్యారెక్టర్ చేస్తున్నారు అన్న. అండ్ మా మావయ్య క్యారెక్టర్ చేస్తారు శశిధర్ గారు, ఆయన కూడా బాగుంటారు. సో అందరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నైస్ టీమ్. రమాదేవి గారు రియల్ గా అయితే అలా లేరు, దాంట్లో పాపం నన్ను కొడుతూనే ఉంటారు. కానీ చాలా సీరియస్ గా ఉంటారు కదా. లేదు, ఆన్ సెట్ తను చాలా స్వీట్ గా ఉంటుంది. అండ్ ప్రత్యూష గారు మా అమ్మ క్యారెక్టర్ చేస్తాను. ప్రభాకర్ గారు పాపం ఆయన అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా ఏదైనా స్నాక్స్ పట్టుకొచ్చి నాకు ఇచ్చి వెళ్తారనమాట. సో అండ్ అమ్మ కూడా, ప్రత్యూష గారు కూడా ఇంట్లో నుంచి వండి తీసుకొస్తారు, మాకు అందరికి పెడతారు. అండ్ నేను, ప్రేమ్ అండ్ ఐశ్వర్య మేము బాగా ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఉంటాం, గొడవ పడుతూనే ఉంటాం రోజంతా. సో ది సేమ్ ఏజ్, సో గొడవ పడుతూ ఉంటాం. ఫుల్ ఫైట్ అనమాట. ఫైట్ అంటే సరదాగా సరదాగా. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు సీరియల్స్ చేశారు కదా, సో వాటిలో మీకు ఏ క్యారెక్టర్ అంటే ఎక్కువగా ఇష్టం?
ఆ, అన్ని క్యారెక్టర్స్ ఇష్టమే, అంత చాలా చోట చెప్పాను నేను. అంటే మంగా క్యారెక్టర్ లో ఒక జానకి క్యారెక్టర్ చేశారనమాట. ఓకే. మంగాలోనే తర్వాత జానకిగా జానకి అన్నట్టుగా మార్చారు అన్ని కదా. మర్చిపోయి చేశాను అన్నట్టుగా, విత్ 2 kids. Hmm. లాక్డౌన్ తర్వాత వెంటనే స్టార్ట్ చేశారు. సో ఆ క్యారెక్టర్ కి కూడా చాలా మంది రికగ్నిషన్ ఇచ్చారు, చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. అండ్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఒక మదర్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు, ఓ ఒక మదర్ అంటే ఇంత ఎమోషనల్ గా ఉంటుందా, ఇంత సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందా. సో అల్టిమేట్ సాక్రిఫైస్ కదా ఒక తల్లి చేసేది. సో నాకు ఆ ఫీలే తెలియకుండా నేను యాక్ట్ చేశాను కదా, దట్ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ నిజం చెప్పాలంటే సీరియల్లో మీరు చాలా కొంచెం లడ్డుగా కనిపిస్తారు, ఓకే. బయట చాలా మంచిగా ఉన్నారు. అవునా, లడ్డుగా లేనా? లేదు, అస్సలు లేరు. ఇప్పుడు స్క్రీన్ లో చూసుకొని లడ్డుగానే కనిపించుంటాను. స్క్రీన్ లో మీరు కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు, బట్ బయట మనం అందరూ అలానే మోస్ట్లీ బయట ఎలా కనిపిస్తామో స్క్రీన్ మీద 2 rounds or 4 rounds ఎక్కువ కనిపిస్తాము. సో ఆ 4 rounds తగ్గించుకొని ఉండాలి. బట్ చామంతి కొంచెం అలానే బొద్దుగానే బాగుంది అన్నట్టుగా అంటున్నారు. చాలా బొద్దుగా కనిపిస్తున్నారు. నేను కొంచెం సన్నపడినప్పుడు కూడా మాకు చెప్తున్నారు, నీడ్ నాట్, కొంచెం బొద్దుగా ఉంటేనే బాగుంది క్యారెక్టర్ కి అని. సో నాకు ఇంకా ఈజీయే కదా, మెయింటైన్ చేసుకుంటే చాలు, ఇంకా సన్నపడక్కర్లేదు. చామంతిలో కన్నా బయటే బాగున్నారు. అవునా, చామంతిలో బాగున్నారు, బట్ ఏంటంటే ఇంకా ఇక్కడ నిజంగా ఇక్కడ కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను అనమాట, మీరు చెప్పారు ఇంటర్వ్యూలో, నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, బట్ అందులోనూ నాకు చామంతి అని రాగానే విత్ ఇన్ సెకండ్ యాక్సెప్ట్ చేశాను అని చెప్పేసి అని. అండ్ ఫ్లవర్స్ లోని మీకు ఏ ఫ్లవర్స్ అంటే ఎక్కువగా ఇష్టం? ఇది మంచి క్వశ్చన్, ఎందుకంటే నాకు రోజ్ అంటే చాలా ఇష్టం, రోజా అంటే చాలా ఇష్టం, అక్క అంటే చాలా ఇష్టం నాకు యాక్చువల్గా. ఓకే. ఫ్లవర్స్ లో నాకు రోజెస్ చాలా ఇష్టం, ఇష్టపడతా, అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ అందులో ఏంటంటే మీరు చామంతి ఎంట్రీ ఇవ్వడంతోనే ఫ్లవర్స్ తో ఎంట్రీ ఇచ్చేసారు. అవును, ఎలా అనిపించింది? చామంతి తోటలోనే ఎంట్రీ ఇచ్చాను, చామంతి తోటలోను. అండ్ ఏంటంటే ఫ్లవర్స్ పడుతున్నట్టుగా బాగా అనిపించింది, బాగుంది. అంటే మొత్తం రెండు చామంతి రికగ్నైజ్ అయినట్టుగా ఉంది, అండ్ నేను కూడా ఇంట్రడ్యూస్ అయినట్టుగా అనిపించింది. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరు యూట్యూబ్ లో వ్లాగ్స్ చేయట్లేదు, ఫ్యాన్స్ చాలా మంది హర్ట్ అవుతున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఎందుకని అంత గ్యాప్ తీసుకున్నారు? అంత హ్యాపెనింగ్ లేదనిపిస్తుంది నాకు లైవ్. అంటే నేను కొంచెం వ్లాగ్స్ చేస్తుంటే ఉన్న మూమెంట్స్ ని మిస్ అయిపోతున్నాను అనిపించింది. సో ఎప్పుడైతే వ్లాగ్స్ చేయడం ఆపి మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడం, నేను అది అలవాటైపోయింది. సో మళ్ళీ గుర్తు చేసుకుని వ్లాగ్స్ చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులైతే వ్లాగ్స్ కోసమే కొన్ని మూమెంట్స్ క్రియేట్ చేసుకున్నవి కూడా ఉన్నాయి చాలా వరకు. ఈ వ్లాగ్ చేయాలి, ఇలా చేద్దాం అలా చేద్దాం అని. ఇప్పుడు ఏంటంటే ఏదైనా మూమెంట్ లో ఉన్నప్పుడు వ్లాగ్ చేయాలన్న థాట్స్ రావట్లే నాకు కూడా. సో అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో అప్పుడు చేస్తా. మీరు నన్ను అడిగారు కదా, మీ మేఘనగా డిఫైన్ చేయండి అంటే అది చెప్పొచ్చు. నేను మూడి, వెరీ మూడి. నాకు మూడ్ వస్తుంది, నేను ఆ మూడ్ లో ఉంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉంటే చేస్తా. అదర్వైజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ఓకే. అండ్ మీకు ఇండస్ట్రీలో వచ్చేసి మీరు ఇందాక కూడా చెప్పారు, రూపా గారు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి, బెస్ట్ ఫ్రెండ్ అనేసి అని. అండ్ మీ ఇద్దరు స్నేహం గురించి ఏం చెప్తారు? అంటే తను నాకంటే చాలా సీనియరే. నా కన్నడ నుంచి కూడా నాకు సీనియరే. సో గైడ్ చేసింది నాకు ఇక్కడ శశిరేఖకు వచ్చినప్పటి నుంచి. ప్రతి ఒక్కటి తన గైడెన్స్ ఉండింది నాకు. ఈవెన్ మేకప్ కూడా తన దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఈ రోజుకి ఐలైనర్ కొంచెం ఈజీగా రాసుకున్నప్పుడల్లా ఇది రూపా నేర్పించిందని తలుచుకుంటాను. సో నిజం చెప్పనా, అండ్ ఇందాక మీరు నా పక్కన కూర్చొని ఐలైనర్ వేసుకుంటూ ఉండే, నాకు ఇప్పటికీ వేసుకోవడం రాదు. నేను ఐ కెన్ డూ మై ఐలైనర్ ఇన్ 2 minutes, both of my. చాలా ఈజీగా వేసేసారు. అరే ఇంత ఈజీగా ఎలా వేసేసుకున్నారు? దట్ ఈస్ బికాస్ ఆఫ్ రూపా. నాకు వచ్చేది కాదు మేకప్. అప్పుడు నేను తనకి చెప్తే మేకప్ మెన్ అంతసేపు మేకప్ చేస్తారు, లేట్ అయిపోతుంది అని చెప్తే, మేకప్ ఎంత నేర్చుకోవడం ఈజీ అని చెప్పి ఒక రోజు కూర్చోబెట్టి అలా నేర్పించింది. సో మేకప్ నుంచి, హెయిర్ నుంచి తను గైడెన్స్ ఎక్కువగా ఉండింది అనమాట, బిఫోర్ నేను ఇక్కడికి వచ్చే ముందు నుంచి. సో ఆ గైడెన్స్ మనకి ఎప్పుడు ఉండే ఉంటుంది తన దగ్గర నుంచి. అండ్ ఆల్సో వి షేర్ అ లాట్. నాకంటే తను పెద్ద అయినా సరే చాలా విషయాలు నన్ను కూడా తను అడుగుతూ ఉంటుంది. సో వి జెల్ అ లాట్. చాలా విషయాలు చెప్పుకుంటాము, మాట్లాడుకుంటాము. సో అదే ఫ్రెండ్షిప్ అంటే అంతే కదా, గివ్ అండ్ టేక్ ఉంటుంది. ఎలా పరిచయం అయ్యారు మీకు రూపా గారు?
అదే కర్ణాటకలోనే కొన్ని ఈవెంట్స్ లో ఇలా చేస్తాం కదా, సో తను నేను ఒకే ఛానల్లో వర్క్ చేసేవాళ్ళం. సో ఈవెంట్స్ లో కలిసినప్పుడు ఫ్రెండ్ అయింది. ఆ తర్వాత అన్నపూర్ణలో తను కూడా గీతాంజలి సీరియల్ చేసింది. నేను శశిరేఖ చేస్తున్నాను, అండ్ తనుజ ముద్దమందరం చేసేది. సో వి ఆల్ త్రీ వర్ పుట్ అప్ ఇన్ సేమ్ గెస్ట్ హౌస్. తనుజ గారు కూడా మీకు చాలా మంచి ఫ్రెండ్ కదా. అంటే రూప అంత క్లోజ్ లేదు కానీ ఫ్రెండ్, ఎవ్రీబడి ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. సో ఒకే దీంట్లో ఉన్నాం మేము ముగ్గురు కూడా. సో దట్ ఈస్ హౌ అక్కడ క్లోజ్ అయ్యామన్నమాట. షూటింగ్ లేనప్పుడు తన స్కెడ్యూల్ నాకు స్కెడ్యూల్ ఒకేసారి ఉండేది, స్కెడ్యూల్ లేనప్పుడు ఒకేసారి ఇంట్లో ఉండేవాళ్ళం కదా. సో అలాగా క్లోజ్ అయ్యామన్నమాట. అండ్ ఎప్పుడు రూపా గారితో కలిసి ఒక సీరియల్ చేయాలి అని సిస్టర్ క్యారెక్టర్ లో గానీ ఇట్లా ఎప్పుడు అనిపించలేదు మీకు? తనకు అనిపించింది చాలా సార్లు, ఇద్దరు కలిసి చేయాలి నాకేం అనిపించలేదు. అంటే చూస్తే తిడుతుంది, చూసావా నీకేం అనిపించలేదు అని చెప్తున్నావు. రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, మళ్ళీ సీరియల్ కూడా కలిసి చేసి ఎందుకు, ఎక్కువ కొంచెం డిస్టెన్స్ ఉండాలి. మరీ దగ్గర అయిపోతే ఏమో వచ్చేస్తూ కొంచెం ఏంటి గొడవలు వచ్చేస్తాయి. అట్లీస్ట్ కొంచెమైనా డిస్టెన్స్ అనేది ఉండాలి అనేసి అంటారు. అలా కాదు, కానీ చేస్తే కూడా బానే ఉంటుంది, చేయకపోయినా ఎనీవే మేము ఫ్రెండ్లీగానే ఉంటాము. ఒకళ్ళు నేను వెళ్తాను, తను వస్తూ ఉంటుంది ఇంటికి. సో డెఫినెట్లీ టచ్ లో ఉంటాము, చేసినా చేయకపోయినా టచ్ లో ఉంటాము. సో మేక్స్ నో బిగ్ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. అండ్ రూపా గారితో చేస్తే ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు మీరు? నేనా మేబీ సిస్టర్స్ చేస్తే బాగుంటుందేమో. సిస్టర్ గా చేయాలనుకుంటున్నారా, లేక ఆపోజిట్ గా? ఎప్పుడు కలిసే ఉంటున్నారని చెప్పారు కదా, సో ఆపోజిట్ చేస్తే ఏదైనా చేయొచ్చు, బానే ఉంటది. ఓకే. అండ్ అక్క, మీరు ఆల్రెడీ ఒక మూవీ చేశారు, ఇది నా ప్రేమ కథ అని చెప్పేసి మూవీ చేశారు. మళ్ళీ మూవీస్ తీయట్లేదు, చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఆఫ్టర్ దట్ వన్ మూవీ నేను గ్యాప్ ఇవ్వలేదు. నేను అంతే, నేను ఇంతకు ముందు చెప్పినట్టే డిఫరెన్షియేషన్ ఏం లేదనమాట. ఇదే చేయాలి, అదే చేయాలి, ఇదే చేయాలి అన్నట్టుగా. సో సీరియల్ ఏదైనా వస్తే చేద్దామనే దీంట్లోనే ఉన్నాను ఆ మూవీ టైంలోని. సో నాకు సినిమా రావడం కంటే ముందు మూవీస్ వచ్చింది. సో సారీ, మూవీస్ వచ్చే ముందు సీరియల్ వచ్చింది, కళ్యాణ వైభోగం. ఆ తర్వాత కళ్యాణ వైభోగం 1 year తర్వాత నాకు రక్త సంబంధం వచ్చింది. రక్త సంబంధం వచ్చే టైంలో కొన్ని మంచి మూవీస్ వచ్చాయన్నమాట. ఆ టైంకి నేను 2 సీరియల్స్ చేస్తున్నాను కదా. సో 2 సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మూవీస్ కి వెళ్ళలేదు, అంతే, ఇంకేం లేదు. స్టోరీస్ ఎవరు సెలెక్ట్ చేస్తారక్క, మీరా లేదంటే ఛానల్ అండి? నేను నాకేం లేదు, ఛానల్లో ఏం చెప్తుందో అది చేయాలి. కాదు కాదు, ఫర్ సపోజ్ ఇప్పుడు చామంతి సీరియల్ ఉంది, ఆ డైరెక్టర్ గారు వచ్చి మీకు చెప్పిన తర్వాత ఆ స్టోరీ మీరు విన్న తర్వాత మీరేనా సెలెక్ట్ చేసేది, లేదంటే ఇంట్లో అమ్మగారు ఎవరైనా సెలెక్ట్ చేసేది? ఓకే, నేనే. ఎవరు వాళ్ళకి నా డెసిషన్ మీద 100%. అసలు స్వరూప్ ని సెలెక్ట్ చేసినప్పుడే వాళ్ళని ఏం అడగలేదు, ఇంకా స్టోరీ గురించి ఏం అడగలేండి. కానీ నిజంగా నేను సార్ గురించి అడగాలి. అండ్ మీకన్నా సార్ చాలా జోయల్ గా ఉంటారు, వెరీ ఫ్రెండ్లీ పర్సన్. సార్ గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? తను వెరీ ఎంకరేజింగ్, వెరీ సపోర్టివ్. మా నాన్నగారి క్వాలిటీస్ చాలా ఉన్నాయి తనలో. సో తను చాలా సాక్రిఫైసింగ్ కూడా. నేను ఇప్పుడు షూటింగ్కి వెళ్తే ఐ డోంట్ గివ్ హిమ్ అ లాట్ ఆఫ్ టైం, కానీ ఎంతమంది అలా అర్థం చేసుకొని ఉంటారో నాకు తెలియదు. బికాస్ తనంతా అండర్స్టాండింగ్ ఎవరు లేరు. ఈ రోజుకి ఒక్కరోజు కూడా కొంచెం ముందు రాగలుగుతావా, బయటకు వెళ్దామా, మిస్ అవుతున్నాను అలాంటిది కూడా చెప్పి నన్ను బాధ పెట్టాడు అనమాట. ఈవెన్ దో హీ మిస్సెస్ మీ, వెయిట్ చేస్తాడు, ఎప్పుడు ఉంది బ్రేక్ అని అడుగుతాడు, కానీ హీ విల్ నాట్ లైక్ బ్రేక్ తీసుకో, ఎక్కడైనా వెళ్దాము, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి, ఇలాంటిది ఏ ప్రెషర్ నాకు పెట్టాడు అనమాట. నా స్కెడ్యూల్ బట్టి తను ప్లాన్ చేసుకుంటాడు. ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. సో ఈ 1.5 year నేను గ్యాప్ తీసుకున్నాను, దీంట్లో ఏమైనా చేయాలి, ఇంకేం లేదు కదా అని ఆలోచిస్తుంటే శ్వేత్ అని నాది శ్వేత్ బై మేకలా లొకేషన్ అని ఒక వెబ్సైట్ చేసి సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ ఒకటి నాకు గిఫ్ట్ గా ఇచ్చి చేయాలి అన్నట్టు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా క్రియేట్ చేయించి, సో దట్ వే ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ ఆల్సో అండర్స్టాండింగ్. ఇప్పుడు సీరియల్ అలా అనుకుంటే చాలా సీన్స్ చేయాల్సి ఉంటుంది, నేను లేట్ నైట్ షూట్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటిదన్నీ కూడా పట్టించుకోడు. హీ నోస్ మీ, లైక్ హీ కెన్ అండర్స్టాండ్. సో క్యారెక్టర్ డిమాండ్, సీన్ డిమాండ్ ఉంటుంది. సో అలాంటి ఒక సపోర్ట్ లేకపోతే, అర్థం చేసుకునే పార్ట్నర్ లేకపోతే, ఎస్పెషల్లీ ఒక ఆర్టిస్ట్ కి చాలా కష్టం. తను అనుకున్న లైఫ్ ని తను లీడ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అలాంటి ఒక సపోర్టివ్ ఫ్యామిలీ అండ్ పార్ట్నర్ ఉండడం నా అదృష్టం. ఇంకా అల్టిమేట్
అదృష్టం. నిజంగా మీరు చెప్తుంటే మీ మాటల్లోనే అర్థమవుతుంది మీరు ఎంత లక్కీ అని చెప్పేసి. అవునవును, టచ్ వుడ్.